మరి గద్దెలే ఉన్నాయి. అంటే చెప్తారు కదా, చిలకలగుట్ట నుంచి అమ్మవారు వస్తారు, తల్లి కూతురు ఇద్దరు వచ్చిన తర్వాత ఇక్కడ స్థాపిస్తారు. ఇక్కడ స్థాపించిన తర్వాత జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా పడిగిద్దరాజు కొండ నుంచి చిలుక అడుగులోకి వెళ్ళిపోతాయి. అదే అక్కడ కూడా చిన్న గుడి లాంటిది, గుడి లాంటిది లేదు, గద్దెలు లాంటిది. కేవలం అక్కడ గద్దెనే, కేవలం గద్దెలే. ఈ యొక్క వనదేవతల్ని అక్కడ పంపించేసి రావడం వీళ్ళు. ఈ రోజు వరకు కూడా అక్కడ ఏం జరుగుతుంది తర్వాత ఇంతవరకు ఎవరికి తెలియదు. ఆ వస్త్రాలు, ఆ కట్టెలు పెట్టినటువంటి ఏమైనా ఇంతవరకు అదృశ్య రూపమే తప్ప ఎవరికి దృశ్య రూపంగా చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఇది నేను ప్రత్యక్షంగా మా తాతగారు ఉన్నటువంటి వ్యక్తిని మేము అడిగినాం. అంటే మా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటాం అసలు ఏంటి కథ ప్రశస్తి. ఇప్పుడు సోషల్ మీడియా ఉందిగా తెలుస్తోంది, కానీ అప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకుని వెళ్ళేవారట. అప్పట్లోనే దాదాపుగా 1,00,000 మంది వెళ్ళేవారట. ఏది 12th century 13th centuryలోనే 1,00,000 మంది వెళ్ళేవారట. అంటే ఈ యాత్ర అప్పుడు 4 రోజులే ఉండేది, ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కువ ఉండేది కాబట్టి ఎక్కువ మంది వెళ్ళి లేదు. ఈ ప్రారంభం నుంచి ఎక్కడి నుంచి మనకి జగిత్యాల నుంచి అడవి, మనకి అప్పుడు జగిత్యాల నుంచే మనకి అడవి ప్రారంభమయ్యేది. ఇప్పుడంటే అడవి పోయింది, తాడ్వాయి కూడా పట్టణం అయిపోయింది. ఇప్పుడు తాడ్వాయి ఇప్పుడు లేదు, అసలు తాడ్వాయి పల్లె ఊరేది ఎవరు తెలియదు. ఊరు మాత్రమే అన్ని రోడ్లే, సిమెంట్ రోడ్లే అన్ని. కానీ మేడారం దాటిన తర్వాత మాత్రం మనకి అడవి ప్రారంభమవుతుంది. అక్కడ మాత్రం ఇంకా వాగు అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఆ గద్దెలకే మనం పూజ చేసుకునే ఆచారం ఇప్పటికీ కూడా ఉంది. అదే ఆచారం, అదే కుంభమేళ, అదే మేడారం జాతర మనకి. ఓకే గురువు గారు, మీరు మనకి తెలంగాణలో కాకుండా ఆసియా ఖండంలోనే మహా కుంభమేళ జాతర అంటే మేడారం కాబట్టి ప్రతి ఒక్క దేవునికి ప్రతి ఒక్క దేవాలయానికి ఒక గోపురం అనేది ఉంటుంది. మరి ఇంత పెద్ద జాతరకి గోపురం అనేది లేకుండా ఎందుకు అలా ఉందంటారు? ఇది అమ్మవారి కోరిక అని చెప్తారు. అంటే నాకు తెలిసినటువంటి విషయం కొంతవరకు పెద్దవాళ్ళు అడిగితే, అంటే అట్లీస్ట్ మనకి ఇట్లా పైన వరకైనా ఉండాలి కదా, అలా కూడా లేదు, ఆచ్ఛాదన అనేది ఉండాలి. అయితే ఎందుకు లేదు అంటే అమ్మవారికి అటువంటి ఆచ్ఛాదన అందరికీ నేను కనపడాలన్న భావనతో అమ్మవారు వద్దు నాకు ఎటువంటి దేవాలయం నిర్మించారు. మధ్యలో కూడా 14వ శతాబ్దంలో నిర్మించినట్టు తెలిసినట్టు ఒక సిమెంట్ గద్దె కట్టేసి నిర్మించితే అది కూలిపోయిందని చెప్పారు మనకి. అంటే పూర్తి కూలిపోయిందని చెప్పారు. అది కూడా మనకి 14వ సంవత్సరంలో చైత్రశుద్ధ రోజునే, చైత్రశుద్ధ బాడ్యమి రోజునే, అంటే ఉగాది వెళ్ళిన మర్నాడు జరిగింది ఆ విషయం. కాబట్టి ఆ రోజున అది కూలిపోయింది. అది కట్టారు కాబట్టి అదే కూలిపోయింది, పూర్తి కూలిపోయింది. అప్పటి నుంచి ఎవరు కట్టలేదు. కళలో కొంతమందికి వచ్చేసి నాకు ఎటువంటి దేవాలయం అక్కర్లేదు, ఎక్కడి నుంచైనా నన్ను జనాలు చూడాలి, నన్ను చూస్తే తరించాలి, వాళ్ళు కనపడాలన్నటువంటి భావనతో సమ్మక్క చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది ఆ విషయంలో. అందుకే మీకు ఇక్కడ నాగులమ్మ తల్లికి కూడా ఒక విశేషమైన పూజ ఉంటుంది. అక్కడ నాగులమ్మ తల్లికి కూడా గద్దెలో మనకి నాగబింబాలు పెడతారు. సంతానం లేని వారు నాగులమ్మ ప్రీతి కొరకే చిన్న చిన్న రాగి నాగబింబాలు, వెండి బింబాలు తీసుకొచ్చి అక్కడ ఆ ప్రసాదంలో హుండిలో అవి కూడా వేస్తుంటారు. సంతానం పొందే నిమిత్తమై అవి చేసే వాళ్ళు ఉంటాయి. కళ్యాణం కాని వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రతిమల్ని వేయడం, అంటే సుబ్రహ్మణ్య స్వామి దోషం ఉన్న వాళ్ళు, సర్పదోషం ఉన్న వాళ్ళు కూడా ఈ నాగులమ్మ తల్లికి ఎక్కువ పూజ చేస్తారు. ఎవరికి? సారాలమ్మ చెల్లెలు, అంటే సమ్మక్క రెండవ కూతురు సారాలమ్మ చెల్లెలు. కాబట్టి ఆవిడకి సమర్పించేటువంటి అవకాశం ఎక్కువ. అంటే ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి కదా, అక్కడికి వెళితే తెలుస్తుంది. కానీ ఈ రద్దీలో వెళితే మాత్రం మనకి ఏ స్టోరీ తెలియదు. ఇంకొకటి, ఇవన్నీ కూడా ప్రాంతీయ ఆచారం, గిరిజనులవి. అక్కడ శ్రీచక్రం కానిటువంటి శ్రీచక్రాలు కానీ ఎటువంటి మంత్రం కానీ అక్కడ జరగదు. కేవలం గిరిజనుల యొక్క వారి యొక్క ఆచారం ప్రకారం మనకి దప్ప పూజలు, ఇంకెటువంటి పూజలు కానీ మంత్రాలు బ్రాహ్మణులు చేయడం, పాపనులు చేయడం అనేటువంటిది ఎక్కడ లేదు, అటువంటి లేవు. కానీ మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ఆ మోసాలని జాగ్రత్తగా చూసుకుంటూ ఎవరిని నమ్మకుండా దూరం నుంచి నమస్కారం చేసుకుని రావడం మంచి తప్ప అనవసరంగా లోపల అంటూ వెళ్ళి ఇబ్బంది పడేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. లోపల ఏమి కనబడదు, కేవలం అమ్మవారి గద్దె, ఆ 4 వైపులా అమ్మవారికి వస్త్రాలు కడతారు, పసుపు వస్త్రాలు కడతారు. ఆ ముక్కులు తెలిసిన వాళ్ళు కూడా పసుపు వస్త్రాల కింద బెల్లం ముక్క కట్టి దానికి కడతారు, ఆ గద్దెకి కట్టి వస్తుంటారు. కర్రలు పెట్టారు అక్కడ, వాడికి ముక్కులు తెలుసుకుని అమ్మ మేము వచ్చిందని చెప్పడానికి. నువ్వు వచ్చినావంటేనే అమ్మవారు చూస్తుంది, నువ్వు చూసినట్టే నేను. కాబట్టి మరి ప్రత్యేకంగా కట్టకండి. కొంతమందికి ఆచారం, ఇప్పుడు బీదవారికి ఎంత చూసినా తనివి తీరదు. ఇప్పుడు బీదవారికి ఎంత చూసినా అమ్మా నేను వచ్చాను, నన్ను కూడా ఇక్కడ తప్పించుకున్నావు తల్లి అనే భావన. ఆ తల్లికి అదే కావాలి. పెద్దవాడు, గొప్పవాడు, ధనవంతుడు, ఆడ మగ అటువంటి ఏవీ లేకుండానే అమ్మవారి కనిపిస్తుంది. కాబట్టి ఆ మొక్కులు వాళ్ళు ఎక్కువ దగ్గరికి వెళ్ళి ఇంకా చాదస్తంగా కట్టే ప్రయత్నం చేస్తారు. అటువంటి ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. మీరు చూశారు అంటే అమ్మవారి గద్దెని, తప్పకుండా మీకు అనుకున్నటువంటి పనులు జరిగే అవకాశం ఉంటుంది. ఆ యొక్క సమ్మక్క సారాలమ్మ, పడిగిద్దరాజు మరియు నాగులమ్మ తల్లి మరియు జంపన్న స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. మనిషి రూపంలో వచ్చినటువంటి వనదేవతలు వాడు తప్ప మనుషులు అనేటువంటి భావన మీరు పెట్టుకోవద్దు. భగవంతుడు మనిషి రూపంలో వచ్చిన ధర్మం కొరకు ఆయన వనదేవతల రూపంలో నుంచి మనిషి రూపంలోకి వచ్చి మనల్ని కాపాడడానికి వచ్చాడు. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ చూసి నమస్కారం చేసుకొని ఆ యొక్క వాగునీళ్లు కాస్త చల్లుకుంటే చాలు, మనకు పుణ్యం కలుగుతుంది. అనవసరంగా మనం ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండి అనవసర అనాచారాలు చేయకండి. ఆ యొక్క జాతరని నష్టం జరిగించకండి అని తెలియజేసుకుంటున్నాను.